ప్రస్తుతం మనం పోలవరం కుడి కాలువ మీద ఉన్నాం. ఇప్పుడు పోలవరం కుడి కాలువ మీద ఎందుకున్నాం అనేది నేను మీకు చెప్తాను. ఈ పోలవరం కుడి కాలువ అనేది నూజివీడు, గన్నవరం, మైలవరం ఈ 3 నియోజకవర్గాలను కలుపుతూ 55 కిలోమీటర్ల పొడవైతే ఈ ఈ కుడి కాలువ అనేది ఉంటుంది. ఈ కుడి కాలువ బుడమేరులో వాగుని కనెక్ట్ చేస్తూ రెగ్యులేటర్ ఏదైతే ఉందో రెగ్యులేటరు ఆ రెగ్యులేటర్ వరకు కూడా ఈ కుడి కాలువ అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే ఈ ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఇక్కడ భారీగా అవినీతికి, అవకతవకలకి, భారీ అక్రమాలకి పాల్పడ్డారు అనడానికి సాక్ష్యమే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఈ కాలవగట్టు తవ్వినటువంటి ప్రదేశం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక సైడ్ మనం చూస్తే పోలవరం కుడి కాలువ ఉంది. పోలవరం కుడి కాలువకి ఆనుకొనే ఈ కాలువ ఏదైతే ఉందో కాలువ గట్టు, ఈ గట్టును కూడా తొలిచేలాగా గతంలో పాలకులు ఈ దాష్టికానికైతే పాల్పడ్డారు. మనం చూసాం 20 అడుగుల మేర ఈ కాలువ కట్టను కూడా వారు తొలిచేసి ఇక్కడ మట్టిని కొన్ని ప్రైవేటు కంపెనీలు కాంట్రాక్ట్కి తీసుకొని రోడ్లు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్ల నిర్మాణానికి ఇక్కడి నుంచి తవ్వినటువంటి మట్టిని తీసుకువెళ్ళి అక్కడ వాడారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పోలవరం కుడి కాలువ ఏదైతే ఉందో ఈ పోలవరం కుడి కాలువ ఇందాక మనం నడిచొచ్చినటువంటి ప్రదేశం కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. ఈ కాలువ విస్తీర్ణం అంటే కాలువ గట్టు ఏదైతే ఉందో ఆ గట్టు విస్తీర్ణం కొంతమేర వరకు బాగుంది, బలంగా ఉంది. ఆ విస్తీర్ణం చాలా పెద్దగా ఉంది. కానీ కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఎవరు అంటే జనావాసాలు అయితే ఇక్కడ ఉండరు కాబట్టే ఇక్కడ ఎవరు చూడరనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మంత్రులు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులు ఈ దాష్టికానికి పాల్పడ్డారు. ఇక్కడ 20 అడుగుల మేర ఈ మట్టిని తొలిచేశారు. దీన్ని అక్రమ రవాణా చేసేశారు. అంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలకి వీరు ఈ మట్టిని తవ్వుకునేటువంటి వెసులుబాటుని కల్పించారు. ఇది అసలు ఈ గట్టు కూడా మిగలకుండా ప్రస్తుతం మనం ఉన్నటువంటి గట్టు ఏదైతే ఉందో ఆ గట్టు కూడా మిగలకుండా ఈ త్రవ్వకాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి అసలు ఈ బుడమేరు పొంగిపెర్లింది, బుడమేరు వాగుకి గండి పడింది, దానివల్లే బెజవాడ మొత్తం మునిగిపోయింది వరదల్లో. అసలు దీనికి కారణం చంద్రబాబు గారని, ఇది మానవ తప్పిదం అని, మానవ తప్పిదం వల్లే బెజవాడ మునిగింది అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు గారి మీద బురద జల్లుతూ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది మీకు స్పష్టంగా చూపించడానికే ఈ పోలవరం కుడి కాలువ మీదకి ఈరోజు రావడం జరిగింది. ఈ పోలవరం కుడి కాలువని మనం చూసుకున్నట్లయితే నిజంగా అంటే నడవడానికి కూడా వీలు లేకుండా ఈ గట్టును కూడా తొలిచేశారు. ఈ గట్లు ఇంత బలహీనంగా ఉన్నాయి కాబట్టే ఈ వరద ఉధృతిని తట్టుకునేటువంటి శక్తి అయితే ఈ గట్లకు లేక ఈ గట్లకి గండిపడుతూ ఉంది. అసలు ఏ మంత్రులు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ మంత్రులు ఈ తవ్వకాలు జరిపారు, ఏ కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ సైనికులు, అలాగే ఎస్ఎస్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్రబాబు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ అండి. అసలు ఏంటి ఈ పోలవరం కుడి కాలువ మొత్తం నూజివీడు, గన్నవరం అలాగే మైలవరం ఈ 3 నియోజకవర్గాలను కలుపుతూ 55 కిలోమీటర్ల పొడవున ఇది ఉంటుంది. ఇది ఎలగనేరు రెగ్యులేటర్ దాకా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి ఈ మట్టిని ఎవరు తొలిచేశారు, ఏం జరిగింది అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే ఏం చెప్తారు సార్? ఇది నూజివేడు నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యి మైలవరం నియోజకవర్గంలో ఎండ్ అవుతుంది. ఇది దాదాపుగా 55 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 2 లక్షల క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ మట్టి దీని మీద ఉంది. వాళ్ళే లెక్కలు చెప్తారు ఇరిగేషన్ శాఖ వాళ్ళని అడిగితే. ఎప్పుడైతే కాలువలు తవ్వారో దాని బలోపేతం కోసం, లేదా ఈ కాలువలకు ఎక్కడన్నా తెగేలాగా ఉంటే దాన్ని అటుగా సర్ది చేయటం కోసం అని చెప్పేసి అది పెడతాం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము కరోనా అయిపోయిన తర్వాత చూస్తే అరే
కాలువ కట్టలు చాలా గట్టిగా ఉండే ఎక్కడ చూసినా మట్టి దొవ్వేస్తున్నారని చెప్పేసి చూసిన తర్వాత దీన్ని ఏం చేయాలని చెప్పేసి నేను హైకోర్టులో పిల్ వేయటం జరిగింది దీని మీద. హైకోర్టులో పిల్ వేసిన తర్వాత చూస్తే దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే, ఇప్పుడు రోజు మీడియా ముందుకు వచ్చేసి వాగుతూ ఉంటాడు కదా అంబటి రాంబాబు, ఆయన ప్రతినిత్యం దీని మీదే ఉండేవాడు. ఆయన మనుషులు జోగి రమేష్, నందిగామ సురేష్, తలసల రఘురాము, వీళ్ళందరూ కలిసి ఈ 55 కిలోమీటర్ల విస్తరణలో దీంట్లో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలవరం చీఫ్ ఇంజనీరు, కింద స్థాయి అధికారులు అందరూ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విజయవాడ మునిగిపోయిందని నేను చెప్తున్నారు కదా, నిజమే, అది మానవ తప్పిదమే. ఎవరు తప్పిదం? అది మానవ తప్పిదం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన మానవ తప్పిదాలు ఏదైతే ఉన్నాయో, ఇచ్చలవిడిగా మట్టిని దోసేసి కాలువలో చెరువులు వాగులను చూడకోకుండా సర్వనాశనం చేయబట్టి ఈ రోజు విజయవాడ మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. దానికి చిన్న నిదర్శనమే ఇలాంటి నేను మీకు అనేకమైన చూపిస్తాను. ఇది కాలువ కట్ట పక్కన ఉన్నాయి. కాలువ కట్ట పక్కకి ఇంకో లోనకి వెళ్ళిపోతే ఇది కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. దీంట్లో దాదాపు 600 ఎకరాల్లో విచ్చలవిడిగా ఒక్కొక్క చోట 40 అడుగుల లోతు మైనింగ్ జరిగింది. సో ఇవన్నీ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి దీనికి ఏం సమాధానం? ఈ మట్టిని తొలిచేసి అసలు ఎక్కడికి తీసుకెళ్లారు ఈ మట్టిని అంతా కూడా? దీంట్లో ఒక పెద్ద కంపెనీ ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అనుకూలమైన కంపెనీ, మెగా కంపెనీ. ఈ చుట్టుపక్కల బైపాస్ రోడ్డు కానీ వీటికి కానీ సో మట్టిని తీసుకెళ్ళడం జరిగింది. దాంతో పాటుగా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విజయవాడలో వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అమ్మేసుకోవటం. ఒక లారీ కనుక ఎక్కడి నుంచి వెళ్ళిందంటే 20,000 రూపాయలు. ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేవు. పొల్యూషన్ బోర్డు అనుమతులు కానివ్వండి, ఇరిగేషన్ శాఖ అనుమతులు కానివ్వండి, మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతులు కానివ్వండి, రెవెన్యూ అనుమతులు కానీ ఏ ఒక్కటి కూడా లేదు. ఆధారాలతో సహా మేము పెట్టాము. చీఫ్ సెక్రటరీని కూడా, ఏది ప్రిన్సిపల్ సెక్రటరీని ఇరిగేషన్ శాఖ కోర్టుకు పిలిచి హైకోర్టు తిట్టి పంపించింది. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి వనరులని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాశనం చేస్తున్నారు అంటూ మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మీరు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మీకు ఎటువంటి రిప్లై వచ్చింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందో దానిలో అసైన్మెంట్ ల్యాండ్లు దాదాపు 500-600 ఎకరాల్లో తవ్వకాలు జరిగినాయి అని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ టీమే 3 సార్లు వచ్చింది. వాళ్ళని కూడా రానికుండా అడ్డుకున్నారు. వాళ్ళే 3 సార్లు వచ్చిన తర్వాత ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ అనుచరులు, ఇప్పుడు ఎవరైతే చెప్పినా వాళ్ళ అనుచరులు 11 మంది మీద క్రిమినల్ కేసులు కట్టమని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. సిపికి కలెక్టర్కి నేను వెళ్ళి కలిసి ఇది ఆర్డర్స్ ఇచ్చారు, మీరు దీని మీద చర్యలు తీసుకోండి అంటే సిపి అన్నాడు, అంత ముందు ఉన్న సిపి, నిన్ను దీంట్లో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిన్ను ఎలా ఆరైతున్న గుద్ది చంపించేసి ఏంటయ్యా దీనికి నీకు ఎందుకు దీంట్లో అని చెప్పేసి మమ్మల్ని బెదిరించే స్థాయికి ఆఫీసర్లు వచ్చారు. సో ఇవన్నీ ఈ విచ్చలవిడిగా దోషేసుకుని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కనుసైగల్లో ఆయనకు అనుకూలమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చేసినవి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలవరం కాలువ ఏ విధంగా ఉంది, బుడమేరు కాలువ ఏ విధంగా ఉంది, విజయవాడ చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా తవ్వేశారు, దీనికి అంతటికే కారణం ఎవరు, తప్పిదాలు ఎవరు చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఇది ఎవరు మెప్పు కోసమో లేదంటే ఎవరికి చూపించడానికి కాదు, రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలి. విజయవాడ ఎంత నష్టపోవటానికి కారణం ఎవరు అనేది తెలియటం కోసమే మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ పోలవరం రైట్ కెనాల్లో ఉన్నటువంటి ఈ నీరు ఏదైతే ఉందో ఇది ఎక్కడ కలుస్తుంది? అసలు ఈ పోలవరం రైట్ కెనాల్కి అలాగే ఈ ఎలగలేరు రెగ్యులేటర్కి సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కాలువ ఇలా వెళ్ళి వెలగలేరులో ఒక పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువు నుంచి ఇప్పుడు వెలగలేరు కింద ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత అక్కడి నుంచి VTPS వాటర్ ఏదైతే వెళ్తుందో, VTPSకి వచ్చే రిటర్న్ వాటర్ ఏదైతే వెళ్తుందో కృష్ణా నదిలోకి, ఇది ఇబ్రాహీపట్నం పెరిగి దగ్గర పవిత్ర సంఘం అని అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి కలుస్తున్నాం ఈ వాటర్. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాలువలు తవ్వటం జరిగింది. అది అయిపోయిన తర్వాత దీనికి కావాల్సిన పనులు చేసి తర్వాత పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టిసీమ ఎందుకు అని చెప్పేసి దాని మీద అనేక ట్రోల్స్ చేశారు. ఆ పట్టిసీమ ద్వారా ఈ కృష్ణా వాసులకు కానీ గుంటూరు వాసులకు కానీ ఎంతో ఉపయోగపడేది అందరికీ తెలుసు. అలాంటి గుండికాయ లాంటి ఈ కాలం ఏదైతే ఉందో అసలుకి ఎలాంటి ఆలోచన లేకోకుండా ఈ చుట్టుపక్కల ప్రజలు ఏమన్నా గానీ, వాళ్ళ పొలాలు ఏమన్నా గానీ, వాళ్ళ ఆస్తులు ఏమన్నా గానీ అని చెప్పేసి ఇచ్చలవిడిగా దోవేసి, అంటే ఈ కాలువ దాదాపు 15 అడుగులు లోతు ఉంటుంది, ఇది 22 అడుగులు. ఇది అసలు పోలవరం కాలువ కంటే కూడా వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తవ్వేసిన మట్టి లోతే ఎక్కువ అంటారా?
చాలా ఎక్కువ. ఇది ఉమ్. నేను ఇటుపక్క చూపిస్తున్నాను. ఇప్పుడు అటుపక్క వెళ్తే ఉమ్. నైనవరం, అంబాపురం, సీతారాంపురం, ఈ విధంగా మళ్ళీ వైఎస్ఆర్ కాలనీ, ఉమ్. సింగనగర్ మీదకి వెళ్తే వాటర్ అటు తెగితే. ఓకే. ఎందుకంటే ఇటు పక్కన గట్లు ఉన్నాయి. ఉమ్. ఇది తెగి మళ్ళీ ఇటు వచ్చేస్తాయి. గట్లలో కూడా ఎక్కువైపోయి దీంట్లోకి వెళ్ళి ఓవర్ఫ్లో అయింది. ఉమ్. అటు పక్కన గనక తెగితే అటు పక్కన కూడా ఇదే సిచ్యువేషన్ లో ఉమ్. తవ్వేయటం జరిగింది. ఆ ఊర్ల మీద పడిపోయి ఊర్లంతా కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే. ఎంత విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఓకే. ప్రస్తుతం మనం చూస్తుంది ఒక ప్రాంతం మాత్రమే. ఆ ప్రాంతంలో కూడా చూసుకున్నట్లయితే చాలా భయానకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. ఎందుకు భయానకరమైన వాతావరణం ఉందని చెప్తున్నానంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాకు కుడి చేతి పక్కేమో పోలవరం కుడి కాలువ ఉంది. నాకు ఎడమ చేతి పక్క, నేను చూపిస్తున్న ఎడమ చేతి పక్క ఈ పోలవరం కుడి కాలువకి గట్టుకి ఆనుకొని జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది మంత్రులు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొలిచేసినటువంటి ప్రాంతమే ఇదంతా. మనం కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఈ పోలవరం కుడి కాలువకు సంబంధించినటువంటి కాలువ కట్ట, అంటే కాలువకు సంబంధించినటువంటి గట్టు ఏదైతే ఉందో దాని విస్తీర్ణం చాలా పెద్దగా ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు 30 అడుగుల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉండేలాగా తవ్వకాలు జరిపారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు. మనం చూసుకుందాం. నాకు కుడివైపు ఉన్నది నేను చెప్పినట్లుగా పోలవరం కుడి కాలువ. నాకు ఇప్పుడు ఎడం వైపు ఏదైతే ఉందో అది మాత్రం వైసీపీ గవర్నమెంట్లో తవ్వినటువంటి ఈ కుంటలు. అంటే మట్టిని దోచేసుకునేందుకు ఇక్కడ తవ్వారు భారీగా. దీనివల్లే ఈ కాలవ కట్ట ఏదైతే ఉందో ఇది బలహీనంగా మారింది. ఈ బలహీనంగా మారిన నేపథ్యంలోనే వరద ఉధృతి కనుక ఎక్కువగా ఉంటే ఈ కాలవ కట్ట ఏదైతే ఉందో బలహీనంగా ఉంది కాబట్టి కొట్టుకొని గండ్లు పడేటువంటి అవకాశం కూడా ఉంది. దానివల్ల పెద్ద ఎత్తున నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వీటన్నింటినీ అసలు వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టేసింది, జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు. దోచుకునేదానికే ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు ఆయన మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం పరిస్థితి చూస్తే నిజంగా వాళ్ళు చెప్తుంది వాస్తవమే అన్నట్లుగా ఉంది. ఇప్పటికే నిజంగా పోలవరం కాలువలో ఉన్నటువంటి మట్టినంతా దోచేశారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన టీం మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా విస్తుపోయేటువంటి వాస్తవాలని మనం చూస్తూ ఉన్నాం. కాలువ కట్టనేదో వేశారండి. కాలువ కట్టను తవ్వితే ఇక ఈ కాలువ కట్ట ఎలా బలంగా ఉంటుంది, వరద ఉధృతిని ఎలా తట్టుకుంటుంది, గండ్లు పడక ఎలా ఉంటాయి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి తప్పును వేరొకరి మీద రుద్దేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులైతే జగన్మోహన్ రెడ్డికి గడ్డి పెడుతూ ఉన్నారు.